నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్. తెలంగాణలో జాతీయ వాద శక్తులు బలపడాల్సిన అవసరం ఉన్నదని బీజేపీ రాష్ట్ర నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని ఉమాశంకర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని, ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేని పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు చిన్న మైల్ అంజిరెడ్డి, మల్కా కొమరయ్యలను మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో జాతీయ వద శక్తులు బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఉద్యోగ, నిరుద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేసి జైలు పాలైన బీజేపీ కార్యకర్తలు ఎందరో ఉన్నారని, వారి త్యాగాల స్ఫూర్తితో పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ బలపరుస్తున్న అంజిరెడ్డిని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్యను గెలిపించుకోవాలని కోరారు. పెద్దలు ఎవరైనా మంచి సలహాలు కార్యకర్తలు ఉత్సాహం కలిగి అంతేగాని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి పనిచేసే తప్పంతా కూడా ఉచితాలకు, చీరలకు అనవసరమైన ఖర్చులు పెడతా రాబోయే ఎన్నికలకు కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతా ఉన్నారు తప్ప రాష్ట్రాల అభివృద్ధి గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదు. విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు ఒక అవకాశం ఉంటుంది. దీంతో మనమేమో రాష్ట్రంలో అధికారంలో రాము ఎమ్మెల్సీ ఎన్నికలు కాకపోతే మనము మన వైపు నుండి ఈ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు గుర్తు చేసి ప్రభుత్వాన్ని నిలదీసడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం మర్చిపోయినటువంటి వాగ్దానాలను పూర్తి చేయడానికి, చేసిన మోసాన్ని ఎదిరించడానికి ఈ 20,000 జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మన అంజిరెడ్డి గారు, అదేవిధంగా కొమరయ్య గారు ఇద్దరు కూడా రాజకీయ కన్సెన్సీ, టీచర్స్ కన్సెన్సీ రెండింటిగా మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి. ఇందాక చాలామంది చెప్పారు ఎట్లా వేయాలో చెప్పారు. ఒకటే వేయండి, రెండో ఓటు మాత్రం రెండో ప్రయారిటీ పెట్టుకోకండి. దయచేసి ఒకటే నెంబర్ 1 ప్రయారిటీ వేయండి, గెలిపించండి. ఒక జాతీయవాది, చిన్నప్పటి నుండి జాతీయ భావాలతో పెరిగినటువంటి కార్యకర్త, ఏబీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీలో అనేక సంవత్సరాలు పనిచేశాడు. సోషల్ యాక్టివిటీస్ అనేక చేశాడు. కార్యకర్త మంచి కార్యకర్త మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఏదో ఒక ఐడి ప్రూఫ్ తప్పకుండా మనం తీసుకెళ్ళాలి. ఐడి ప్రూఫ్ లేకపోతే మనకు అనుమతి ఉండదు. మన వల్ల ఇంటి దాకా రావాల్సి వస్తుంది. అందువల్ల తప్పకుండా ఐడి ప్రూఫ్ అనేది ఏదో ఒకటి, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డా, ఓటర్ ఐడి కార్డా, బ్యాంక్ మనం ఓటు వేసి ముందు వల్ల కొద్దిగా వాతావరణం సృష్టించిన మనందరం కూడా కొద్దిగా టైం ఇచ్చి పనిచేస్తే బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ సుధాకర్ బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు మీరు కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది. దేశం లోపల ఒక ఎమ్మెల్సీ కాదు, దేశం లోపల జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఖచ్చితంగా మీరు గమనిస్తున్నారు. ఒక వ్యక్తి భారతదేశంలో నివసిస్తూ ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉంటూ విదేశాలకు వెళ్ళి భారతదేశ యొక్క పౌరులను, భారత రాజ్యాంగాన్ని, పార్లమెంటును సిగ్గుచేటు ఇవాళ విమర్శిస్తుండు ఆ ప్రతిపక్ష నాయకుడు అందరికీ తెలుసు. ఇంకొక అదే పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు గంగలో నుండి వస్తుంది అని చెప్పాడు. అంటే గంగ పవిత్రత కూడా తెలియకుండా ఈ దేశంలో నివసిస్తున్నారు అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామని ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఎమ్మెల్సీ గెలిచినా గెలవకపోయినా, ఇంకేమి గెలిచినా గెలవకపోయినా మన రక్షణ కొరకు ఎవరు ముందుంటారో వాళ్ళని ముందుంచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఖచ్చితంగా మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన యొక్క భద్రతను కాపాడేటువంటి వ్యక్తులనే ఈరోజు ఖచ్చితంగా ఎమ్మెల్సీగా గెలిపించాలి. అందులో ముందు ఉన్నటువంటి వ్యక్తి అంజిరెడ్డి గారిని తెలియజేస్తూ
సోదరులారా, రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిల్ ఏదైనా కానీ మన ధర్మాన్ని మనం ఈ రోజు కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. లేదా ఇవాళ బ్రిటన్ లో, లండన్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి, అదే పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా మనకు కనులకు కట్టినట్టుగా ఉంటది. కాబట్టి మన రక్షణకు మనకి ఈ రోజు భద్రంగా ఉన్నాం. రానున్నటువంటి కాలం లోపల మన పిల్లలు భద్రంగా ఉండలేరు. ఎందుకంటే ఈ నాయకులు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నదంతా మన హిందువులకు వ్యతిరేకంగా, మన భారతీయులకు వ్యతిరేకంగా, మన గొప్ప సంస్కృతికి వ్యతిరేకంగా, మన యొక్క గంగా మాతకు వ్యతిరేకంగా, మన గోమాతకు వ్యతిరేకంగా, మన ఖచ్చితంగా మనం విచ్ఛిన్నం చేయడానికి ఈ ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. ఈ రోజు ఈ పార్టీలో ఉంటారు, రేపు ఆ పార్టీలో ఉంటారు, ఇంకొక పార్టీలో మారుతుంటారు. మన బాగోగులు, మన పద్ధతులు, మన సంస్కృతి, మన ధర్మం వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ సీటు కావాలి, వాళ్ళ సంపాదన కావాలి. కాబట్టి అలాంటి ఖచ్చితంగా మీరు ఓటు ఉన్న వాళ్ళు వేయండి, లేని వాళ్ళు పక్క వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా వేయించినట్టయితే మన యొక్క ధర్మం పొందు ఖచ్చితంగా ఇప్పిస్తారు. అటు అలాంటి వ్యక్తులను మనం ముందుంచుకోవాలి. ఇదే కాదు వచ్చే